హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 32. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్లీజ్ అన్నా, నేను చెప్పేది నిజం, మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడే ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలేసి అని హాసిని అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి శ్రీదేవి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా లిఫ్ట్ చేయకపోతే బాగోదు అని ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మేడం చెప్పండి మేడం అని అంటాడు. ఏంట్రా చెప్పేది? నేను చెప్పిన పని ఏం చేశారు? ఇంతవరకు అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఒకడు సందేహంగానే, మేడం మీరు చెప్పిన పని అయిపోయిందా లేదా అని కొంచెం టెన్షన్గానే అడుగుతుంది. వాడు అది అది మేడం అంటూ తడబడుతూ ఉంటే సిరి ఆ ఫోన్ తీసుకొని, లేదు, వాళ్ళకి మీరిచ్చే మనీ సరిపోవడం లేదు, అందుకే మాతో బేరం ఆడుతున్నారు. హే హే ఎవరే నువ్వు? మాతో అంటున్నావు? ఇంతకీ నువ్వెవరే? అయ్యో మేడం, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా మీరు? నేను మీ తమ్ముడిని వలలో వేసుకొని మోసం చేసి ఆస్తంతా తీసుకోవాలి అని చూసిన దాన్ని, అనాథను. గుర్తుపట్టలేదా? హే సిరి, నిన్ను ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి ప్లాన్లు వేస్తారు మేడం? ఈరోజు నీ మూలంగా, నీ చెత్త ప్లాన్ వల్ల హాసిని అన్యాయంగా చచ్చిపోయేది నేను చూడకపోతే. శ్రీదేవి షాకింగ్గా చూస్తూ, ఏంటి నువ్వు చెప్పేది? హాసిని చావడం ఏంటి? నువ్వు పంపించిన వాళ్ళు హాసినిని చూసి నన్ను అనుకొని తీసుకొచ్చారు. ఆ టైంలో నేను వాళ్ళని చూసి ఫాలో అయ్యాను, లేకపోతే ఈ పాటికి హాసిని చావు కబురు వినే ఉండేదానివి. శ్రీదేవి కాళ్ళు చేతులు వణకడం మొదలు పెడతాయి. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. ఇంకా తను గమనించనే లేదు, వెనక శ్రీ నిలబడి ఉన్నాడు. చాలా చాలా కోపంగా చూస్తున్నాడు శ్రీదేవి వైపు. ఒసేయ్, ముందు హాసినికి ఫోన్ ఇవ్వవే అని గట్టిగా అంటుంది శ్రీదేవి. ఎందుకు? ఏం మాట్లాడతావు? అది ఇప్పటికే భయపడి నోట మాట రావడం లేదు. నువ్వు పంపిన వాళ్ళకి ఎంత డబ్బు కావాలైనా నేను ఇస్తాను అంటూ ఏడుస్తూ బ్రతిమాలుతుంది తెలుసా? అయ్యో, ముందు హాసినికి ఫోన్ ఇవ్వు అంటుంది శ్రీదేవి. సిరి హాసిని చేతికి ఫోన్ ఇస్తుంది. వాళ్ళిద్దరినీ అడుగుతుంది హాసిని. మీ మేడం ఎంత ఇస్తా అన్నారు మీకు నన్ను చంపితే అని అడుగుతుంది. ఒకడు 50 లక్షలు అంటాడు. 10 లక్షలు ముందే ఇచ్చింది అడ్వాన్స్గా అంటాడు ఇంకొకడు. హో, నా రేటు 10 లక్షలు అన్నమాట. పర్వాలేదు, మా వదినకు నన్ను వదిలించుకోవడం కోసం బాగానే ఖర్చు పెడుతుంది. మేమింకా నిన్ను చంపలేదుగా అని వాళ్ళంటే సిరి నవ్వుతూ, నన్ను చంపుతారా? నన్ను చంపితే మీ డబ్బులు మీకు వస్తాయో లేదో తెలియదు, కానీ మీ చావు మాత్రం ఖచ్చితంగా వస్తుంది, నా మొగుడి రూపంలో. వాడు ఇంతసేపు మీరు విన్నట్టు సోది వింటూ కూర్చోడు. ఒకడు కోపంగా, ఏంటి అన్నావు అని చంప మీద కొడతాడు గట్టిగా. సిరి ఒక్కసారిగా ఎగిరిపడుతుంది. కింద పడి నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వుతున్నావు అని ఒకడంటే, ఇంకొకడు ఇదే చివరి నవ్వనుకొని నవ్వుతుందేమోలే అన్నా, లేకపోతే ఇక్కడున్నది ఎవరికీ తెలియదు, ఎవరు ఇటువైపు రాలేరు. ఎందుకంటే ఇటువైపు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఈ బిల్డింగ్లోకి ఎవరూ రాకూడదు అని చెప్పి. ఎందుకంటే ఇది రాంగ్ ప్లేస్లో కట్టారు అని చెప్పి ఇటువైపు ఎవరూ రాకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. సిరి నవ్వుతూ, హరే ఇదేరా సోదంటే. అయినా నేను నా మొగుడికి ఎప్పుడో లొకేషన్ షేర్ చేశాను, ఇంకా తను రావడమే లేటు. హాసిని శ్రీదేవితో మాట్లాడుతూ ఉంటుంది. హాసిని, నన్ను క్షమించు, ప్లీజ్ మాట్లాడు, అసలు ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు అని శ్రీదేవి అంటే హాసిని ఏడుస్తూ ఉంటుంది. వదినా, నువ్వు సిరిని బావకు దూరం చేస్తా అన్నావు, కానీ ఇలా చంపేసి అని నేను అస్సలు అనుకోలేదు. పాపం సిరి. లేదు అక్క. శ్రీదేవి కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి, ఏంటి అక్కనా? అది నిన్ను కూడా మాయ చేసిందా ఏంటి అక్క అంటున్నావు? వదినా, మాయ కాదు, నా ప్రాణం పోకుండా ఆపింది, ఇంకా నన్ను కాపాడింది. అబ్బా, చెప్పాను కదా పొరపాటని. ప్లీజ్, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్ను వదిలేయమని వాళ్ళకి చెప్తానులే. ఫోన్ వాళ్ళకి ఇవ్వు, నువ్వు నా మనిషివే అని చెప్పి నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను. మరి సిరి అక్క? అబ్బా, ముందు నువ్వు ఆ అక్క జపం మాను, దాని సంగతి వాళ్ళు చూసుకుంటారు సరేనా అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంత జరిగినా కూడా సిరిని అర్థం చేసుకోవడం లేదు ఈమె అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ వైపు చూసి ఆపండి అంటూ సిరిని పైకి లేపి ఫోన్ వాళ్ళకి విసిరేస్తుంది. సిరి హాసినిని అలానే చూస్తూ ఉంటుంది. సిరి నవ్వుతూ కన్ను కొడుతుంది. హాసిని కూడా నవ్వేస్తుంది ఆ కన్ను కొట్టడం చూసి. వాళ్ళిద్దరు వీళ్ళని చూసి, నవ్వండి నవ్వండి, మా చేతుల్లో ఇంకా మీ చావే అంటూ ఇద్దరిని పట్టుకుంటారు రౌడీస్. వాళ్ళల్లో ఒకడు, ముందు వీళ్ళ నోటికి ప్లాస్టర్ వేయరా, లేకపోతే మాటలతో చంపేసేలా ఉన్నారు. అలాగే అని షాట్లో నుంచి ప్లాస్టర్ తీస్తాడు. దగ్గరికి వచ్చి నోటికి వెయ్యబోతూ ఉంటే కాళ్ళతో గట్టిగా తంతుంది సిరి. హబ్బా అంటూ కింద పడతాడు. ఇంకొకడు పట్టుకోబోతూ ఉండగా, హే వాడిని కొడతావా అంటూ జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటాడు సిరిని. అంతలో హాసిని గట్టిగా వాడిని తంతుంది. ఒరే అంటూ. అయినా వాడు సిరిని వదలడు.
కింద పడ్డవాడు లేచి మళ్ళీ సిరిని కొట్టడానికి వస్తాడు. ఆ టైంలో వస్తాడు మన హీరో శ్రీ. వస్తూనే ఇద్దరిని గట్టిగా వాయిచ్చేస్తాడు. చేతికి ఏది అందితే అది దాన్ని పట్టుకొని కొట్టేస్తూ ఉంటాడు. సార్ ఇంకా చాలే ఆపండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది అని చెప్పాగా అని అరుస్తూ ఉంటుంది. శ్రీకి అవి ఏమీ వినిపించట్లేదు. బావా ఆగు అంటూ ఇంకా వాళ్ళని కొడితే వాళ్ళు చచ్చిపోతారు అని శ్రీని సిరి హాసిని ఇద్దరు గట్టిగా పట్టుకుంటారు. కానీ శ్రీ కోపం తగ్గడం లేదు. ఇద్దరిని విదిలించుకొని సిరిని లాగిపెట్టి కొడతాడు. అసలు నీకు బుద్ధుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఇలా జరుగుతూ ఉందని ఫోన్లో చెప్పొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావని ఎంత పిచ్చివాడిలా వెతుకుతూ ఉన్నానో తెలుసా అని శ్రీ అంటే సిరి నవ్వి సారీ అని హక్ చేసుకుంటుంది. హాసిని కూడా దగ్గరికి వచ్చి సారీ బావా, అసలు ఇదంతా ఎవరు చేశారో తెలుసా నీకు అంటుంది. సిరి హే హాసిని అంటూ ఆపుతుంది. హాసిని అక్క చెప్పనివ్వక్క అంటూ ఉంటుంది. శ్రీ ఒక్కసారిగా అర్థం కానట్టు విచిత్రంగా ఫేస్ పెట్టి ఏమన్నావు హాసిని, ఇప్పుడు నువ్వు సిరిని అని అడుగుతూ ఉంటాడు. హాసిని అక్క అని అన్నాను అని నవ్వుతూ ఉంటుంది శ్రీ ఫేస్ చూసి. బాబోయ్ ఇది కల కాదు కదా అని గిల్లుకుంటూ ఉంటాడు శ్రీ. ఇక్కడ రక్తపాతం చేసి కళ అని గిల్లుకుంటున్నావా అని సిరి అంటే అప్పుడు వాళ్ళని చూస్తాడు శ్రీ. మీకు ఇదే గతి, ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే పోలీసులు వస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి, ఇక వీళ్ళని వదిలేసి పద అంటూ కార్ దగ్గరికి వెళ్తారు ముగ్గురు. సార్ ఎందుకు ఇంత లేట్ చేశారు, నేను ఎప్పుడో మెసేజ్ చేశాను కదా మీకు అని సిరి అంటే ఏంటి మెసేజ్ చేశావా అంటూ ఫోన్ చూస్తాడు శ్రీ. అదేంటి మెసేజ్ చూసి రాలేదా మీరు అని సిరి అంటే హాసిని మరి మేమిక్కడున్నామని ఎలా తెలిసింది బావా నీకు? శ్రీ వాళ్ళని చూస్తూ అక్క చెప్పింది అంటాడు. సిరి హాసిని ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏంటి మేడమా అని సిరి అంటే వదిన చెప్పిందా అంటూ హాసిని అంటుంది. శ్రీ హా అవును అక్కే అని. నేను మీరు ఎక్కడికి వెళ్ళారా అని కంగారు పడుతూ ఉంటే అక్క నీ గురించి కూడా కంగారు పడుతూ ఉన్నట్టు కనిపించింది. అది టెన్షన్గా కూడా అనిపించింది నాకు. అప్పుడే మీ నుంచి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళింది. నాకెందుకో డౌట్ వచ్చి తన వెనకనే వెళ్ళాను. మీతో మాట్లాడుతూ కంగారు పడ్డం చూశాను. ఫోన్ పెట్టేశాక గట్టిగా అడిగాను, అప్పుడు చెప్పింది అసలు విషయం. నాకు డౌట్ క్లియర్ అయింది. చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో అక్క అని కూడా చూడలేదు, గట్టిగా కొట్టేశాను. ఏంటి కొట్టారా, అసలు మీరున్నారే అని సిరి అంటే ఏంటి ఈరోజు నీతో పాటు హాసిని కూడా బలయ్యేది, నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. అసలు ఇప్పుడు అత్తకి ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కావడం లేదు నాకు. హాసిని బావా అంటూ ఏడుస్తూ ఉంటుంది. నిజమే బావా, ఈరోజు సిరి గాని రాకపోతే నేను ఈ పాటికి శవమైపోయి ఉండేదాన్ని అని ఏడుస్తూ ఉంటుంది హాసిని. చా ఊరుకో ఏంటా మాటలు అంటుంది సిరి. పోలీసులతో వాళ్ళకి అప్పచెప్పి కంప్లైంట్ ఏమీ ఇవ్వకుండా కొంచెం వార్నింగ్ ఇవ్వండి అని కొంత మనీ ఇచ్చి ముగ్గురు అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర జానకి వాళ్ళు కూడా గుడి నుంచి అప్పుడే వచ్చారు పూజ ముగించుకొని. సుగుణ హాసిని సిరి పక్కపక్కనే కూర్చోవడం చూసి అలాగే చూస్తూ ఉంటుంది వాళ్ళని. జానకి కూడా వాళ్ళని చూసి నవ్వుతూ అబ్బో షాపింగ్ బాగా చేసినట్టున్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారే అని అడుగుతుంది. దానికి ఇద్దరూ నవ్వి అవునమ్మా అంటుంది సిరి. హాసిని సైలెంట్గా ఉంటుంది. హాసిని ఏమైంది, నువ్వేదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు అని సుగుణ అడిగితే అమ్మ అది అత్త మామ్ చెప్పింది కదా అలసిపోయిందని, అందుకే అలా ఉంది. హాసిని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ సైగ చేస్తాడు వెళ్ళమని. సిరి కూడా అవునమ్మా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని హాసిని వెనకనే వెళ్తుంది. సుగుణ ఇద్దరిని అలానే చూస్తూ ఉంటుంది నవ్వుతూ. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్తుంటే ఎంత బాగుందో కదా అని. అత్త నువ్వు చూస్తూ ఉండు, నువ్వు అనుకున్నట్టే వాళ్ళిద్దరూ ఉంటారు. జానకి సుగుణ ఇద్దరు శ్రీని హక్ చేసుకొని ఆ మాట చాలురా అని అంటూ ఉంటారు. శ్రీ నవ్వి అవును అన్నయ్య వాళ్ళు ఏరి మీతో రాలేదా అని అడుగుతాడు. సునీత వచ్చేసింది, రూమ్లో ఉంది. అన్నయ్య నాన్న హర్ష కలిసి ఎక్కడికో వెళ్ళారు. అవునా అంటూ ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ. జానకి అవును ఇంతకీ మీ అక్క శ్రీదేవి ఏది వచ్చిన దగ్గర నుండి కనిపించడం లేదు, హనీ కూడా కిందకి రాలేదు. శ్రీ కోపంగా లేచి ఏమో అది ఎక్కడుందో నాకు తెలియదు అంటూ పైకి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇదేంటి అక్కను పట్టుకొని అది ఇది అంటున్నాడు, ఇప్పుడు ఏమైందని? వదిన అది ఏదో విసిగించుంటుంది షాపింగ్లో, అందుకే శ్రీ అలా ఉన్నాడు. నిజమే అది చేసే పని అదే కదా అంటుంది జానకి కూడా. శ్రీదేవి వచ్చిన దగ్గర నుండి గదిలో నుండి బయటకు రావడం లేదు, ఎవరితోనూ
అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తనకి అర్థం కావట్లేదు. సిరి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాలని బయటకు వస్తుంది గది నుండి. పక్కనే ఉన్న శ్రీ గదిలోకి చూస్తుంది. ఏం చేస్తున్నారా అని బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటో అని ముందుకు వచ్చి చూస్తుంది. అంతా అక్కడ ఎవరు బయట లేకపోయేసరికి అది గమనించి శ్రీ దగ్గరికి వెళ్తుంది. పక్కనే కూర్చుంటుంది. అసలు అటు చూడనే లేదు శ్రీ. సిరి, ఏంటి రామయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ చిలిపిగా అడుగుతుంది. శ్రీ అసలు పట్టించుకోవట్లేదు. ఏమైంది అసలు, ఈ లోకంలో లేడు అంటూ బుగ్గపైన ముద్దు పెడుతుంది. శ్రీ వెంటనే ఇంకా దగ్గరికి తీసుకొని, ఏంటి రామయ్య వాడు వీడు అంటున్నావు, నీ నోటి నుంచి నా పేరే రావాలి అంటూ కిస్ చేస్తాడు. అబ్బా వదలండి, అదొక పాపులర్ యాడ్లే, నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది. అసలు అయినా మీరేంటి అలా ఉన్నారు, ఏమైంది, ఇంకా అక్కడ జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నారా? లేదు, అది అక్కడితోనే ఫినిష్ చేశాను కదా. నేను ఆలోచిస్తుంది నాన్న అన్నయ్య ఎక్కడికి వెళ్ళారా అని. హో, అందులో ఇంత ఆలోచించేది ఏముంది, ఆఫీస్ పని మీద వెళ్ళుంటారు. లేదు, నైట్ టైంలో ఆఫీస్ పనా? లేదు, ఇంకేదో ఉంది. అవునా, సరే అని సిరి పైకి లేచి అమ్మని అడిగి తెలుసుకుంటాను అంటుంది. హే ఆగు అని మళ్ళీ తన చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. సార్ వెళ్ళాలి, అమ్మ ఒక్కరే ఉన్నారు కదా కిచెన్లో. అబ్బా అత్త కూడా ఉంది కదా, కాసేపు ఉండు అని మళ్ళీ తన ఫేస్ని దగ్గరికి తీసుకుంటాడు. సిరి వెనక్కి తోసేసి, 2 రోజులు ఆగండి, ఆ తర్వాత మీ ఇష్టం, మన గదిలో ఎంతసేపైనా ఎవ్వరూ మాట్లాడరు, కానీ ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి, బాయ్ అంటూ బయటకు పరుగు తీస్తుంది. శ్రీ నవ్వుతూ, తప్పించుకోవడంలో ఫస్ట్ ఉంటావు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు. సిరి బయటకు వచ్చి శ్రీ గదిలోకి తొంగి చూసి, కాఫీ ఏమైనా కావాలా సార్ అని అడుగుతుంది. హాట్గా కావాలి అంటాడు శ్రీ. హో అయితే వెయిట్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సిరి వెళ్తూ వెళ్తూ శ్రీదేవి గదిలో ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. శ్రీదేవి గదిలో అటు ఇటు తిరుగుతూ హనీని అరుస్తూ ఉంటుంది. నోరు మూసుకొని కూర్చో అంటూ. హనీ, అమ్మా నాకు ఆకలి వేస్తుంది, కిందకు వెళ్తాను అని అరుస్తూ ఉంటుంది ఏడుపు మొహంతో. చా, హనీ ఆకలి అంటూ ఉంటే పట్టించుకోవడమే లేదు అసలు ఈమె. సిరి వెంటనే కిందకి వెళ్ళి హనీ కోసం పాలు, అందులో తనకి ఇష్టమైన చాకోస్ వేసి కాఫీ కూడా తీసుకొని వెళ్తుంది. శ్రీదేవి సిరి లోపలికి రావడం చూసి, హే ఎందుకు వస్తున్నావు నువ్వు నా గదిలోకి అని కోపంగా అరుస్తుంది. చేతిలో ట్రే ఉంది కదా, చూస్తుంటే కనిపించడం లేదా అంటుంది సిరి. ఎంత పొగరి, నాతోని ఇలా మాట్లాడుతున్నావా అని శ్రీదేవి కోపంగా అరుస్తూ ఉంటే ఆగమని చేత్తో సైగ చేసి, హనీ ఇదిగో తిను అంటూ ఇస్తూ ఉంటుంది సిరి. అది చూడగానే, థ్యాంక్స్ అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది. నాకు తెలుసు హనీ అని ముద్దు చేసి, వెళ్ళి శ్రీ మామయ్య గదిలోకి వెళ్ళి తిను, మామయ్య కూడా నీకు తినిపిస్తాడు అంటుంది. అలాగే అక్క అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హనీ. మెల్లగా వెళ్ళు హనీ అని వెనక నుండి చెప్తూ ఉంటుంది సిరి. శ్రీదేవి, ఒసై అసలు నువ్వెవరే దాన్ని చూసుకోవడానికి, దాని కన్న తల్లిని, నేనున్నాను కదా అంటుంది. సిరి చాలా స్పీడ్గా వెళ్ళి తలుపులు వేసొస్తుంది. శ్రీదేవి కొంచెం కంగారుగా అనిపిస్తుంది. సిరి దగ్గరికి వచ్చి, మేడం అసలు మీకు నాకు గొడవ ఏంటి మేడం, నాతో మీ ప్రాబ్లం ఏంటి, అసలు నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి మీకు, నేను అందరితో మంచిగా ఉండడమా లేక అందరూ నా వాళ్ళే అని అనుకోవడమా? అదేనే నీలో నాకు నచ్చంది. నువ్వు ఒక పని మనిషిలా అస్సలు ఉండవు, అందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. మా అమ్మ అయితే నెత్తిన పెట్టుకుంటుంది, ఇంకా ఇప్పుడు కొత్తగా అత్త కూతురని అయిపోయావు. అది చాలదు అన్నట్టు వాడు నా తమ్ముడు నిన్నే పెళ్లి చేసుకుంటా అని కూర్చున్నాడు. వాడికి ఏం మత్తు చల్లావే ఏంటో, అసలు అందరూ నీ వెనకే తిరుగుతూ ఉంటారు. అంతెందుకు, గంట క్రితం నాతోనే ఉన్న హాసిని కూడా ఇప్పుడు నీ వైపు మాట్లాడుతుంది అని శ్రీదేవి కోపంగా చెప్తూ ఉంటే సిరి నవ్వుతూ ఉంటుంది. ఒసేయ్ నువ్వు నవ్వవాకు, నాకు ఇక్కడ కాలుతుంది అంటూ కొట్టడానికి వస్తుంది శ్రీదేవి. సిరి చేపట్టుకొని, మీ తమ్ముడితో దెబ్బలు తిన్నది చాలేదా, ఇంకా తన్నులు తినాలనుందా, ఏంటి వాగుతున్నావు, వాడు కొట్టడం ఏంటి నన్ను? వదిన గారు, ఇప్పుడు మీ తమ్ముడు నాకు కాబోయే భర్త, మా మధ్య సీక్రెట్స్ ఉండవు, అర్థం చేసుకోండి మరి. ఒసేయ్ నువ్వు నన్ను వదిన అని పిలిచావో? మరి ఆడపడుచుని అలాగే కదా పిలిచేది. శ్రీదేవి నవ్వి, అంత లేదు, నువ్వు మా ఇంటికి కోడలుగా అయ్యే ఛాన్స్ నీకు జన్మలో లేదు, మా నాన్న దానికి అస్సలు ఒప్పుకోరు. అయ్యో వదిన నువ్వు మరీ ఇంత అమ్మాయికురాలు అని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి వదిన, ఇప్పుడే కదా పెళ్లి బట్టలు నగలు షాపింగ్ కూడా చేసొచ్చాము, అమ్మ ముహూర్తం కూడా పెట్టించింది, ఇంకా 2 రోజుల్లో నాకు శ్రీకి పెళ్ళి, ఇది ఫిక్స్. ఒసేయ్ నిన్ను అంటూ మెడ పట్టుకుంటుంది శ్రీదేవి. సిరి వెనక్కి తోసి, హే
మంచిగా మర్యాదగా ఉంటున్నాను కదా అని తక్కువగా చూడకు. నేను తలుచుకుంటే నువ్వు నిన్న 50 లక్షలకి బేరమాడిన వాడితోనే నిన్ను చంపించగలను. మా పెళ్ళయ్యే వరకు నోరు మూసుకొని చెప్పింది విను. కామ్గా ఉండు, అందరితో సంతోషంగా కనిపించాలి. ఇంకా నా మీద కోపం హనీ మీద కానీ చూపిస్తే కాఫీలో విషం వేసి కలిపి తీసుకొస్తానేమనుకుంటున్నావో. నేను ఏం చేసినా ఎవ్వరూ నమ్మరు. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. అర్థమైందనుకుంటా. శ్రీదేవి తెల్లబోయి అలానే చూస్తూ ఉంటుంది సిరిని. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది చెప్పినట్టే చేస్తాను. ఇంక నుంచైనా నువ్వు బుద్ధిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. వెళ్ళి ఏదో ఒక పని చేయిపో అంటుంది సిరి. ఒసేయ్, నిన్ను అంటూ మా నాన్నతో చెప్పి నీ పని చెప్తానే, నన్నే బెదిరిస్తావా అంటూ ఫోన్ తీసుకుంటుంది. సిరి వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, ఏం చెప్తారు చెప్పండి, నేనే ఫోన్ చేస్తాను చెప్పండి. కానీ ఒక్క నిమిషం, నేను చెప్పింది విని ఆ తర్వాత చెయ్యండి. నన్ను చంపడానికి మీరు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యి అది హాసిని మెడకు చుట్టుకొని తన ప్రాణం పోయే వరకు వచ్చిందని చెప్పండి. ఆ విషయమే శ్రీసార్కి నన్ను కొట్టాడని కూడా చెప్పండి. ఇంకా సాక్ష్యం కావాలంటే ఈ ఫోన్లో ఉన్న కిరాయి రౌడీల నెంబర్స్ కూడా ఉన్నాయి అని చెప్పండి. శ్రీదేవి అవాక్కయి, హే ముందు నా ఫోన్ ఇవ్వు అంటుంది. మర్చిపోయాను, నిజమే, నిన్న శ్రీకి విషయం తెలిసిన టెన్షన్లో ఫోన్లో సిమ్ మార్చలేదు అని మనసులో అనుకుంటుంది. ఇస్తాను మేడం, మీరు నన్ను అసలు కేర్ చేయడం లేదు కదా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటూ కిరాయి రౌడీలకి నంబర్ కాల్ చేస్తుంది. అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ రౌడీల ఫోన్స్ అన్నీ పోలీసుల దగ్గరున్నాయి. ఆ విషయం శ్రీదేవికి తెలియదు. సిరి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. హలో, బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి మీకు. పాపం డబ్బులు అందక బాగా ఇబ్బంది పడుతున్నారా? సరే, నేను ఇప్పుడు మీకు ఒక పని చెప్తాను, అది చేస్తే అదే మీరు మాట్లాడుకున్న అమౌంట్కే. పాపం నన్ను చంపమని మీకు చెప్పిన ఆవిడ్ని మీరు చంపాలి. చంపొద్దులే, పాపం కొంచెం బెదిరించండి, కాలో చెయ్య ఏదో ఒకటి తీసేస్తే చాలు. అయినా అది నేను కూడా చెయ్యగలను, కానీ నాకు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి, అందుకే మీకు చెప్తున్నాను. సరే, ఎప్పుడు అనేది మళ్ళీ కాల్ చేసి చెప్తాను, బాయ్ అంటూ నిన్న నా మొగుడు కొట్టిన దెబ్బలకి మందులు వేసుకోండి అని చెప్పి పెట్టేస్తుంది. శ్రీదేవి ఈసారి నిజంగానే భయపడుతుంది. నోట మాట రావడం లేదు, చేతులు వణకడం గమనించి సిరి నవ్వుకొని మనసులో పాపం నేను అన్నదంతా నిజమే అనుకుంటుంది. కాఫీ చేతికిచ్చి, ఇంక నుంచైనా జాగ్రత్తగా ఉండండి, నా విషయంలోనే కాదు అందరి విషయంలో కూడా అంటూ డోర్ తీసి బయటకు వచ్చేస్తుంది. డోర్ బయటే నిలబడి ఉంటాడు శ్రీ. సిరి కొంచెం కంగారు పడుతూ, ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. శ్రీ, ఇలా బెదిరించడం ఎక్కడ నేర్చుకున్నావే? బాబోయ్, మా అక్క గట్టిది కాబట్టి తట్టుకుంది, అదే హార్ట్ పేషెంట్ అయితే వాడి పని అంతే. సిరి నవ్వుతూ, నేను ఏదో సరదాగా అన్నాను, కొంచెం అలా అంతే. ఏంటి కొంచెమా? అయినా మీకు ఎలా వినిపించింది? డోర్ లాక్ చేశాను కదా. నీ మొహం, బయట కీ ఉంది. హనీ నా దగ్గరికి వచ్చి చెప్పింది నువ్వు ఇక్కడికి వచ్చావని. అప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో చేస్తున్నావని. అంటే మొత్తం వినేశారా అయితే? శ్రీ తల మీద కొట్టి, రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను కూడా ఇలానే బెదిరిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చిన్నపిల్లలాగా ఫేస్ పెడతాడు. అయ్య బాబోయ్, ఆ ఫేస్ మార్చండి, మీరేమన్నా చిన్నపిల్లాడా బెదిరిస్తే బెదిరిపోవడానికి? మరి మా అక్క, ఆవిడ మాత్రం చిన్నపిల్లలేండి, అలాంటి మనస్తత్వమే ఉంది మరి ఆమెకి. ఎవరు పట్టించుకోవడం లేదని అమ్మ ప్రేమ తనకి ఎక్కువ దక్కట్లేదు, నాకే ఎక్కువ దక్కుతుంది అని ఆలోచిస్తున్నారు. మరి అలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ చిన్నపిల్ల మనస్తత్వమే కదా. అందుకే చిన్నగా ఒక వార్నింగ్ ఇచ్చాను. నాకు తెలిసి ఈ రోజుతో తను కొత్తగా కనిపించవచ్చు. వావ్, నువ్వు ఎవరికైనా కొత్త లోకాన్ని ఇస్తావు, అందులో నీ ప్రేమను పంచుతావు. సిరి నవ్వుతూ, ఇక చాలే పదండి అంటుంది. ఐ లవ్ యూ సిరి, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అంటాడు శ్రీ. సిరి ముసిముసిగా నవ్వుతూ వెళ్తూ ఉండగా చేయి పట్టుకొని ఆపి, హే ఏంటి రిప్లై ఇవ్వకుండా వెళ్తున్నావు అంటాడు. సిరి వెనక్కి వచ్చి చుట్టూ చూసి కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. శ్రీ నవ్వుకుంటూ ఉంటాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరికీ పెళ్లి విషయం చెప్పలేకపోయారు. రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ఏర్పాటు చేయాలి అనుకుంటారు రావు గారు. ఏంటి ఆలోచిస్తున్నారందరూ? అవును, మన రావు గారే అంతా చూసుకుంటున్నాడు. శ్రీదేవికి కూడా చాలా బాగా మారిపోయింది. సిరిని భయంగా చూస్తూ అందరితో కలవిడిగా ఉంటూ ఉంటుంది. సిరి మనసులో నవ్వుకుంటూ పాపం అని అనుకుంటూ ఇదంతా మీ మార్పు కోసమే అని అనుకుంటూ ఉంటుంది సిరి మనసులో.
మన కిట్టుగాడు కూడా ఇప్పుడు పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. తను ఇప్పుడు సిరి దగ్గరే ఉన్నాడు. శ్రీ మాత్రం డాడ్ అసలు పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. కరణ్ అటు చూసి, ఏరా పెళ్ళి నీకు ఇష్టమైన అమ్మాయితోనే చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు? అది కాదు, అసలు డాడ్ ఎలా ఓకే చెప్పారో అర్థం కావట్లేదు. హో అదా, నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావా? సరే చెప్తా విను. ఆ రోజు మేము గుడికి వెళ్ళి వస్తూ ఉంటే డాడ్ మాకు ఎదురొచ్చాడు. నన్ను తీసుకొని నాతో పాటు హర్ష కూడా ఉన్నాడు. ముగ్గురం ఎవరో స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళాము. నీ జాతకం యామిని జాతకం చూపించాడు. నేను వద్దు అని వాదిస్తూ ఉన్నా, ఒక పక్క వద్దు అని చెప్తూ ఉన్నా డాడ్ అసలు వినలేదు. ఆయన నీ జాతకం చూసి నీది చాలా బాగుంది, దోషాలు ఏమీ లేవు, పరిహారాలు కూడా ఏమీ అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా పూర్తవుతుంది, సక్సెస్ సాధిస్తావా అని చెప్పారు. యామిని జాతకం చూడగానే లేదు, ఇద్దరికి అస్సలు సరిపడదు, తనకి దోషం ఉంది, పైగా రెండో పెళ్లి కూడా అవుతుంది అని చెప్పాడు. ఆమె ఏ ఇంట కాలు పెట్టినా అసలు ఏ పని జరగదు, అది కొన్ని జాతకాల వాళ్ళకి కలిసి వస్తుంది, మీకు మాత్రం అస్సలు కలిసి రాదు, అది మీకు అసలు మంచిదే కాదు అని చెప్తాడు. ఇంకా గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందు ముందు అని చెప్పాడు. ఆ మాటలతో నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా వెళ్ళిపోదామా నాన్న అని అడిగాను. అప్పుడే మళ్ళీ జేబులో నుంచి ఒక పేపర్ తీశాడు. నేను ఏంటా అని చూస్తూ ఉన్నాను. ఈ జాతకం ఎలా ఉందో చెప్పండి అని చెప్పి ఇచ్చాడు. నాన్న ఇంకా మళ్ళీ ఎవరిదది అని నాకు కోపం వచ్చింది. అంతలో శిరీష, ఈ సిరి పేర్లోనే లక్ష్మీదేవి ఉంది అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయింది. నాన్న సిరి జాతకం చూపిస్తుంటే నాన్నని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాన్న మాత్రం సీరియస్గానే ఆయన చెప్పింది వింటూ ఉన్నాడు. ఈ జాతకంలో కూడా కొంచెం దోషం ఉంది తన తండ్రి మరణానికి, కానీ పెళ్ళికి మాత్రం చాలా బాగుంది. ఏ ఇంట కాలు పెట్టినా లక్ష్మీదేవి ఉన్నట్టే. ఈ పేరుతో ఏ పని చేసినా విజయమే వాళ్ళదే అవుతుంది. ఇంకా చాలా చెప్పాడురా, కానీ లాస్ట్లో ఒక మాట చెప్పాడు. మీతో కలిసిన తర్వాత తన జాతకం ఇంకా బలపడుతుంది అని, మీరున్న చోట కరువు కాటకాలు ఉండవు అని, సమాజంలో గొప్పగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని. నేనైతే నా ఆనందం మాటల్లో చెప్పలేకపోయాను. మనసులో దేవుణ్ణి అక్కడే థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను. ఎందుకంటే సిరి ఇంకా నా తమ్ముడు భార్య కాబోతుంది అని. అంటే డాడ్ జాతకాలు కలిసాయని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా? లేదురా, నాన్నకు కూడా మనసులో సిరినే తన ఇంటి కోడల్ని చేసుకోవాలని ఉంది అనుకుంటా. లేకపోతే అసలు తన జాతకం ఎందుకు తీసుకొస్తాడు చెప్పు అని నిష్ఠూరిస్తాడు శ్రీ. హో, అసలు ఇప్పుడు నీ గోల్ ఏంట్రా? నీ గోల్ ఏంటి అసలు చెప్పు? నాన్న పెళ్ళికి ఎలా ఓకే చెప్తే నీకెందుకురా? నాన్న ఇప్పుడు ఇష్టపడే కదా మీ పెళ్లి చేస్తున్నాడు. అవును. ఇంకా అవును అని నీరసంగా అంటావేంట్రా? పద, చాలా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయాలి నీ పెళ్ళికి. ఈరోజు నైట్ ముహూర్తం. ఇంకా ఇలా ఉండకు. అక్కడ సిరిని చూసావా? అసలు కుందన బొమ్మలా తయారైంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. శ్రీ మళ్ళీ బుంగమూతి పెట్టుకున్నాడు. అరే ఇప్పుడేమైందిరా? ఎందుకు అలా పెట్టావు ఫేస్? పో అన్నా, నేను అసలు నిన్నటి నుంచి సిరిని చూడనే లేదు. అమ్మ చూడకూడదు అని చెప్పింది. దూరంగానే ఉండాలంట, పెళ్లిపీటల మీదే చూడాలని చెప్పింది. నువ్వేమో బొమ్మలా ఉంది అంటున్నావు. హో, అదా అసలు విషయం. సరే సరే, అయితే నువ్వు పెళ్లి పీటల మీదే చూడాలి. అప్పటి వరకు ఎలా ఉందో ఊహించుకుంటూ ఉండు. పెళ్లి బాగా జరిగింది. శ్రీ ఇంకా సిరి ఫేస్ చూడనే లేదు. సిరి మాత్రం పెళ్లి ముసుగు లోపల నవ్వుకుంటూ ఉంటుంది శ్రీ అవస్థ చూసి. శ్రీదేవి మాటలు, పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. జానకి అయితే ఒకటే మెచ్చుకుంటూ ఉంటుంది శ్రీదేవిని. తన కూతురిలా మారిపోయి అందరితో సరదాగా కనిపించడం చూసి. నైట్ ఇంట్లో అందరూ శ్రీని ఏడిపించాలి అని నిర్ణయించుకున్నారు. హాసినిని, సిరిని ఇద్దరిని ఒకేలా సారీ కట్టుకొని ఒకేలా రెడీ చేసి శ్రీ ఉన్న గదిలోకి పంపిస్తారు. శ్రీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు సిరి కోసం. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నట్టుగా ఉంది తన ప్రవర్తన. లోపలికి వచ్చిన ఇద్దరిని చూసి బిత్తరపోతాడు. హే, ఏంటిది? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇద్దరు వచ్చారు. ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే రెండో భార్య తెచ్చుకుంటే బాగోదేమో అంటాడు. హాసిని, సిరి ఇద్దరు మొహాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి అని ఇద్దరు ఒకేసారి అంటారు. అదే మరి, ఇప్పుడు మీరు చేసింది అదే కదా? లాస్య వచ్చి వెనక నుంచి ఇద్దరిలో సిరి ఎవరో చెప్పండి చూద్దామని అడుగుతుంది. ముసుగులో ఉన్నారు ఇద్దరు. శ్రీ లేచి ఇద్దరి దగ్గరికి వచ్చి సిరిని వెనుక నుంచి పట్టుకుంటాడు. సిరి అరవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆపేస్తుంది. కామ్గా ఉంటుంది సిరి. శ్రీ వదిలేసి హాసిని దగ్గరికి వస్తాడు. సిరికి కంగారు పెరిగిపోతూ ఉంది. హాసినిని కూడా అలాగే పట్టుకుంటాడేమో అని. హాసిని కూడా సేమ్ ఫీలింగ్లో ఉంది. అయ్యో అని కళ్ళు మూసుకుంటుంది శ్రీ దగ్గరికి రాగానే. శ్రీ హాసిని దగ్గరికి వచ్చి ఇది నా సిరి కాదు అంటాడు.
ఒక్కసారిగా అందరూ హే అని గట్టిగా అరుస్తారు. సిరి మాత్రం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అందరూ వచ్చి ఎలా తెలుసుకున్నావు అని అడుగుతారు. శ్రీ నవ్వి సిరిని దగ్గరికి తీసుకుని ముసుగు తీసి, చూడండి నేను ఎక్కడ హాసినిని పట్టుకుంటానో అని కంగారు పడి చెమటలు పట్టేశాయి. నాకు తెలీదా నా సిరి తన ఊపిరి నా సొంతం. నా సిరి ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా నాకు తెలిసిపోతుంది. సిరి కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. శ్రీ అది చూసి తన కన్నీళ్లు తుడుస్తూ, హే మెంటల్ ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఇది మన ఫస్ట్ నైట్ తెలుసు కదా, ఇలా అందరినీ వెనకేసుకొచ్చావేంటి అని అడుగుతాడు. శ్రీని అందరూ చూసి కోపంగా హా అంటూ అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డారు, పదండి అని బయటకు పంపించేస్తాడు. సిరి నవ్వుతూ కన్ను కొట్టి బావా అని పిలుస్తుంది. శ్రీ మళ్ళీ పిలువు ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ పిలవ్వా అని అడుగుతాడు. బావా నీకు నిజంగా రెండో పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడుగుతుంది. ఒసే మెంటల్ ఇంకా దాంతో ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు, ఇంకా రెండో పెళ్లి గురించి ఆలోచించే టైం ఎక్కడుంది నాకు? అది కాదు బావా, నీకు ఆ ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఏంటి నేనేదో సరదాగా అంటే ఏంటి నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావు? ఉద్దేశం ఉందా లేదా చెప్పు బావా. ఇదేదో ప్లాన్లో ఉన్నట్టుందే. ఏంటి కొంపదీసి ఆ కిరాయి రౌడీలతో కొట్టిస్తావా ఏంటి? హా అంటూ షాక్ అయ్యి, పో బావా నేనేదో జోక్గా అడిగితే. హో జోకా, అయితే ఓకే. అయ్యో నేను అసలు అడిగిన దాని గురించి చెప్పలేదేంటి నువ్వు అని సిరి అంటే, అసలు నీకు ఉద్దేశం ఉందా లేదా చెప్పు బావా అని గట్టిగా అంటుంది. శ్రీ కూడా హా ఉందే, అయితే ఏంటి ఇప్పుడు చెప్పు అని తల మీద కొడతాడు. అవునా అని సంతోషం, అయితే ఆ రెండో పెళ్లి హాసినినే చేసుకుంటావా అని అడుగుతుంది. శ్రీ మామూలుగా షాక్ అవ్వలేదు. సిరిని గట్టిగా పట్టుకొని మెంటల్ పిచ్చి అసలు నువ్వు ఏమంటున్నావు తెలుస్తుందా? నీ మొగుడిని వేరే ఎవరికో ఇచ్చేస్తావా? హా అది కూడా నా చెల్లే కదా పాపం, తనకై నువ్వంటే చాలా ఇష్టం, మరి మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతాంలే. ఏంటి మెంటల్ వాగుతున్నావు? హా అసలు నీ మంచితనానికి హద్దులే లేవా? సిరి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా సిరికి లిప్ లాక్ ఇచ్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, ఓన్లీ రొమాన్స్ అన్నమాట. ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒక్కటైపోయారు. శ్రీకి సిరికి ఇలా పెళ్లి జరిగింది. అందరూ కలిసి చాలా హ్యాపీగా వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు అంత హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఇంకా స్టోరీ చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి. అందుకే ఈ రోజుతో ఈ ఎపిసోడ్కి శుభం కార్డ్ వేసేస్తున్నాము. ఓవరాల్గా ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు ఈ స్టోరీ ఫాలో అయిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంచెం డిలే చేశాను, బట్ మీరందరూ చాలా ఓపిక్గా పేషెన్స్గా వెయిట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ స్టోరీని మనకి ఇచ్చిన రైటర్ అనుపమ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ మన ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఓవరాల్గా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా. ఈ కామెంట్ మాకు నెక్స్ట్ స్టోరీకి చాలా బూస్టప్ని ఇస్తుంది. సో అదన్నమాట విషయం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రేమతో మీ శ్రావణ సంధ్య. స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్స్.